నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ కేబిఎన్ కాలేజీలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన టీడీపీ నేత బుద్ధ వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న వెంకన్న మధురానగర్లో శ్రీ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫేర్ ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ గవర్నర్ శేషగిరిరావు విజయవాడ 11వ డివిజన్ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హాజరైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఏపీలో జనవరి నుండి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాధానగర్ యూపీహెచ్సి బిల్డింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నుండి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని విజయవాడ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛత శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందన్నారు. 64 వార్డ్స్ ఉన్నాయి, 286 సచివాలయాలు ఉన్నాయి, దాదాపుగా 4000 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు, దాదాపుగా 350 వెహికల్స్ ఉన్నాయి. మనకి ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి 5:30 నుంచి మనకి ఇంత ఎంటైర్ యంత్రాంగం కూడా ఫీల్డ్లో ఉండి 64 వార్డులో కూడా 1250 క్లస్టర్స్లో కూడా మనం ఎంటైర్ వేస్ట్ అనేది మనం పిక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనందరికీ తెలుసు విజయవాడ కన్సిస్టెంట్గా 3 సంవత్సరాల నుంచి నేషనల్ ర్యాంకింగ్లో 6th ర్యాంకింగ్ కంటిన్యూస్గా వస్తుంది. అంటే మనం చేస్తున్న డోర్ టు డోర్ కలెక్షన్స్ ఉండొచ్చు, అలాగే సోర్స్ సెగ్రిగేషన్స్ ఉండొచ్చు, దీనిపైన అందరూ కూడా దృష్టి పెడుతున్నది నిజం. దీంట్లో మన శానిటరీ వర్కర్స్ ఎఫర్ట్స్ ఉండొచ్చు, శానిటేషన్ టీమ్ ఉండొచ్చు, అలాగనే మన కమ్యూనిటీ అంటే ఎన్జిఓస్ ఉండొచ్చు, అండ్ ప్రతి హౌస్ హోల్డ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ముఖ్యం. మీరందరికీ తెలుసు ప్రతి వేస్ట్ అనేది రకరకాల వేస్ట్ జనరేట్ అవుతుంది రోజు. అందులో వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అండ్ హజార్డస్ వేస్ట్ అని మేజర్గా 3 కేటగిరీలో మేము సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఇంకా రకరకాల సెగ్రిగేట్ చేస్తే ఒక 10 డిఫరెంట్ వేస్ కూడా మనం సెగ్రిగేట్ చేయవచ్చు. కాబట్టి మనకున్న 3,15,000 హౌస్ హోల్డ్స్కి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఇంటికి కూడా 3 బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూ బిన్లో డ్రై వేస్ట్ పెట్టడము, గ్రీన్ బిన్లో వెట్ వేస్ట్ పెట్టడము, అలాగే రెడ్ బిన్లో ప్రతి ఇంట్లో జనరేట్ అయ్యే హజార్డస్ వేస్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛాంధ్రలో భాగంగా జనవరి నుంచి ప్రతి ఈ రకంగా మనం ఎప్పుడు ఎవరీ సాటర్డే ఏ రకంగా ఎవరీ 3rd సాటర్డే పెట్టుకున్నామో ప్రోగ్రాము. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టేకప్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనకు అందరికీ తెలుసు, పరిశుభ్రత, అలాగే పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన గ్రామాలను పట్టణాలను మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమంలో కాకుండా
దీన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక 2 వారాల ముందే ప్లాన్ చేసుకొని ఏ రకమైన యాక్టివిటీస్ చేపట్టాలనేది కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతోంది. ఈ ఫిబ్రవరికి సంబంధించి మనము సోర్స్ రిసోర్స్ అనే ఒక థీమ్ తీసుకున్నాము. అంటే ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ నుంచి కూడా మనం దాన్ని ఒక రిసోర్స్గా వాడుకొని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు రీసైక్లింగ్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ వెట్ వేస్ట్ ఉంది, ఈ తర్వాత వీటినన్నింటినీ మనము ఎరువుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనం వాడుకోవడము, ఈ రకంగా దివస్ భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా ఈరోజు 63వ వార్డులో మనము ఒక ర్యాలీ చేయడం జరిగింది. హానరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మన ఫంక్షన్కి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ బేసిస్ పైన ఈ యాక్టివిటీ చేయమని కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో సోర్స్ రిసోర్స్ అని ఒక థీమ్ బేస్ పైన మనము ఈ యాక్టివిటీని చేస్తున్నాము. అంటే సోర్స్లో వచ్చిన చెత్తను కూడా ఒక రిసోర్స్గా మార్చడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెడ్ అలాగే బ్లూ అండ్ గ్రీన్ 3 డస్ట్బిన్ మనం ఆల్రెడీ ఆల్ హౌస్ హోల్డ్స్కి కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ కార్పొరేషన్లో. ఇందులో సోర్స్లోనే సెగ్రిగేట్ చేయడం, అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అలాగే హజార్డస్ వేస్ట్ 3 కూడా సోర్స్లోనే సెగ్రిగేట్ చేయాలి. అలాగే మన అందరికీ తెలుసు డోర్ టు డోర్ కలెక్షన్ భాగంగా మనకు వచ్చే క్లాప్ ఆటోలు ఉండొచ్చు, వీల్ బ్యారోస్ ఉండొచ్చు, ఇంటింటికి కూడా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుట్పుట్ అనేది వస్తుంది. వచ్చే చెత్త కూడా మనము రిసోర్స్గా మార్చుకోవచ్చు అనేది ఒక థీమ్ కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎంటైర్ కార్పొరేషన్ సిబ్బంది ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం యాంటీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డ్రైవ్ కూడా మనం చాలా వైబ్రెంట్గా విజయవాడలో చేస్తున్నాము. లెస్ దెన్ 20 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ పైన అవగాహన స్టార్ట్ చేశాము. ఎన్ఫోర్స్మెంట్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే మీరు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మన ఆవులు కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే ఇవన్నీ డంప్ చేసిన తర్వాత ఓషన్లో కూడా ఇవన్నీ పొల్యూషన్ అయ్యి. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కాలేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఎంపీ కేశినేని శివనాథ్ ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది ఉపాధ్యాయులే అన్నారు. ఈ ప్రచారంలో ఎస్కే పీవీవీ గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఏవో డాక్టర్ వి నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇంత తక్కువ ఫీజులతో నడుపుతున్న సంస్థలు ఎక్కడ లేవు. అంటే దాని గురించే నేను ఒకటే చెప్పాను, మీరు స్కూల్స్ మధ్య తరగతి పిల్లలు చదివే విధంగా స్కూల్స్ పెడితే ఎక్కడైనా సహకరిస్తాం. ఏ సంస్థకైనా కూడా మధ్య తరగతి పిల్లలు చదువుకునే విధంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా స్కూళ్ళు పెట్టాలనే కోరికతో చెప్పాము. జక్కంపూడి కాలనీలో ప్రారంభిస్తున్నామని చెప్తే అది కూడా చేయండి. అమరావతిలో కూడా వాళ్ళ స్కూల్స్ షార్టేజ్ ఉన్నాయి, కాలేజీలు అయితే వచ్చినాయి అని చెప్పాము. అక్కడైతే సారు ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలన్నారు కాబట్టి అదేవిధంగా చేయాలని కోరాం. తప్పకుండా దానికి ముందుకు వచ్చారు. అసలు ఈ సంస్థ ఈ విధంగా రావడానికి కారణం ఎవరు? మీరే. ఈ సంస్థలో ఉన్న ఉపాధ్యాయులు మీరు ఇవాళ ఉన్న విద్యార్థులకి విద్యాబోధన చేసి తరవేది మంది వాళ్ళు మా దగ్గరికి ఉన్న చాలామంది కూడా ఈ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్సే. అంతేకాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ ఉండుంటారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో. మీ ద్వారా విద్యాబోధనలను సంపాదించి నిజంగా ఎక్కడెక్కడ ఉండిన వాళ్ళు ఉండుంటారు. నాకు తెలిసి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉందేమో, కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు సమావేశం పెట్టాలి మీరు. అది ఎందుకంటే ఎక్కడికక్కడ అవేర్నెస్ రావాలి. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఇటువంటి స్కూల్స్లో కానీ ఏదైనా సర్వీస్ ప్రోగ్రామ్స్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందనే కార్యక్రమమే కాకుండా మనం మన తోడుగా చేయాల్సింది. అంబేద్కర్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పే బ్యాక్ సొసైటీ, నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీకి ఇవ్వాలనే ఏకైక నినాదంతో అందరం కదలాలి. కాబట్టి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా మీరు సమావేశపరిచి ఈ నగరాభివృద్ధిలో ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇక ఉపాధ్యాయులు, లెక్చరర్స్ మీ అందరికీ తెలుసు, మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇవాళ మన రాష్ట్ర భవిష్యత్తు తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఎంతోమంది పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే ఆ రోజు అందరం ఏదేదో ఏంటి విజన్ 2020 అనుకున్నాం. ఇవాళ హైదరాబాద్ కానీ ఏ విధంగా మారిందో, ఇండియాలోనే పర్ క్యాపిటల్ ఇన్కంలో హైయెస్ట్గా మారింది హైదరాబాద్. అటువంటి విధంగా ఇవాళ మనం విజయ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాడి రైతు తాడికొండ రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తులను తయారు చేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా బయటకు వచ్చే ఉత్పత్తుల వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఉమ్మడి కృష్ణాకు చెందిన రైతుల సహకార సంస్థలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో పాడి రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి రైతు తాడికొండ రమేష్ బాబు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా విజయ డైరీకి పాలు పోస్తున్నామని, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు తమకు ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. రేటు పెంచామని చెబుతున్న చైర్మన్ బహిరంగంగా రేటు ఎంత పెంచారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 85 రూపాయల దాకా రేట్ ఇస్తున్నామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చే బోనస్ 10 పైసలకు పడిపోయింది, వాస్తవం కాదా అని నిలదీశారు. విలేకరుల సమావేశంలో నూజివీడు, అగిరిపల్లి, చెక్కవరం, గన్నవరం ప్రాంతాలకు చెందిన రైతులు కొడాలి రామకృష్ణ, దేవరపల్లి సురేష్, పమిడిపాటి రవి, కాట్రు నాని, ఈడుపు గంటి బాబురావు, కోట రామ్మోహన్, వేమన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాడికొండ రమేష్ బాబు అండి. మాది కౌలూరు, జీకొండూరు మండలం, కౌలూరు మైలవరం కాన్స్టిట్యున్సీ అండి. మేము విజయ డైరీలో పాల్పోస్తామండి. విజయ డైరీలో పాల్పోసినందుకు గాను మాకు బోనస్లు ఇచ్చేవాళ్ళు అండి జానకిరామయ్య గారు. జానకిరామయ్య గారి టైంలో 670 కోట్లు టర్నోవర్ ఉండేదండి. ఆ రోజున 32 పైసలు ఇచ్చేవాళ్ళు. మరి గత 5 సంవత్సరాల నుంచి చలసాని ఆంజనేయులు గారు వచ్చారండి. ఈయన మరి 672 కోట్ల నుండి 1272 కోట్లకి టర్నోవర్ పెంచామని చెప్పి ప్రతి మీటింగ్లో మాకు చెబుతున్నారండి. మీటింగ్లో చెప్పినప్పుడు మాకు 32 పైసల బోనస్ని 60 పైసలు 58.5% మాకు పెంచి బోనస్ పంచాలి. మరి ఎందుకని ఈ బోనస్లు తగ్గించి 10 పైసలకి తీసుకొచ్చారంటే చలసాని ఆంజనేయులు గారు ఏ ఉద్దేశంతో రైతుని ఎట్టా దోచుకోవాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. ఈ రోజున రైతు ఎంత నష్టపోయాడో అది మాకు తెలుసండి. మీరు వజ్రోత్సవాలని చెప్పి పెట్టారు. ఈ వజ్రోత్సవాలు చేసింది కరెక్ట్ కాదండి. మొన్న బొడమేరు వరద వచ్చినప్పుడు రైతులకి మీరు 10 టన్నులైనా సరే మా ఊళ్ళోనే బొడమేరు గండిపడిందండి. రైతులకి 10 టన్నులన్నా దానా ఇవ్వండి అంటే 1 కేజీ కూడా. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఎక్స్ లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్టు పెట్టడం సైకోయిజానికి పరాకాష్ఠగా వర్ణించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేత వృద్ధ వెంకన్న స్పందించారు. గత ప్రభుత్వంలో సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన సైకోలకు తగిన శిక్షలే పడుతున్నాయన్నారు. వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఓడించారన్నారు. వంశీ, కొడాలి నాని వంటి వారి బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. వారితో బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నాడని, వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టి జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. వంశీ టీడీపీలో ఉండగా ఇలాంటి ప్రవర్తన లేదని, ఎవరైనా వాగితే మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారన్నారు. నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి
కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదుగా? ఒక పని చేయి జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత డ్యామేజ్. అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాల నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠకి చేరింది. ఇక దీన్ని బట్టి ఇవాళ నాకు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో దోహదపడుతుందని లయన్స్ క్లబ్ గవర్నర్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. మధురనగర్ లో శ్రీ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి అనంతరం విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించడంతో పాటు వాటి తయారీ విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాల పనితీరును ముఖ్య అతిథులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల్లోని ప్రతి పాఠవాలను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నపిల్లలు వారు తయారు చేసిన నమూనాలను వివరించడం ఎంతో ఆసక్తిగా ఉందని, గౌతమ్ పాఠశాలలో చదువుతో పాటు అన్ని రంగాలలో శిక్షణ ఇవ్వటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మధురానగర్ గౌతమ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ NVVSV ప్రసాద్. నేను ఇక్కడ పిల్లల్లో ఉన్నటువంటి తెలివితేటలు, వాళ్ళ సైంటిఫిక్ బుర్రల్ని బయటికి తీసుకురావడం కోసం ఇలా సైన్స్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మరి మా పిల్లలతో ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రకరకాల డిపార్ట్మెంట్స్గా పెట్టాము. అందులో ఒక లాంగ్వేజ్ పార్క్ లాగా ఇక్కడ హై ఎండ్ టెక్నాలజీ అని, రోబోటిక్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇనాగ్రేషన్కి మా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శేషగిరి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయటం మా అందరికీ సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సైన్స్ ఎగ్జిబిషను ఈరోజు మరియు రేపు 2 రోజులు ఉంటుందండి. కాబట్టి లోకల్గా ఉన్న మేము చాలా స్కూల్స్కి కూడా తెలియజేశాము. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అలాగే మా పేరెంట్స్ వాళ్ళంతా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి చూడటం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకి ఇది ముగుస్తుంది. నమస్కారం. ఈ గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు పిల్లల్లో నిగూఢంగా ఉన్న వారి అంతర్గత శక్తిని బయటికి తీసి ఇలా ఎక్స్పో రూపంలో అందరికీ ప్రదర్శించటం వాళ్ళందరిది చాలా చక్కటి గొప్ప అవకాశం ఇది. పిల్లల్లో ఎంతో నిగూఢంగా ఎన్నో శక్తులు ఉంటాయి. వాటిని ఇలా ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళలో చాలా ఉత్సాహంగా వాళ్ళు ముందుకు వెళతానికి కానీ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎదుగుతానికి కానీ చాలా. ఈ ఎక్స్పో కూడా చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా వర్ణమాల కానీ వాటిల్లో కానీ ఇంగ్లీష్లో నౌన్స్, వెబ్స్ దాని గురించి చిన్ని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా అద్భుతంగా ఉంది. చక్కటి దీన్ని చక్కగా 2 రోజులు
మా ఎన్విఎస్ఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ మధురానగర్లో చేయటం చాలా దీన్ని అందరినీ ప్రజలందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ చక్కగా వచ్చి పిల్లల్లోని ఇంకా ఉత్తేజపరిస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా భవిష్యత్తుని ఊహించుకుంటారు, ముందుకు వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ మధురానగర్ గౌతమ స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో పెట్టడం జరిగింది. సైన్స్ ఎక్స్పో అంటే ఏదో పిల్లలకి సైన్స్ గురించే కాకుండా లాంగ్వేజెస్, ఎన్విరాన్మెంట్ మీద, అలాగే జంక్ ఫుడ్స్ తినకూడదని చెప్పేసి రోబోటిక్, ఏఐ టెక్నాలజీస్ ఇవన్నిటిని పిల్లలకి అనుసంధానిస్తూ పిల్లల చేత వాళ్ళ ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగుంది ఇక్కడ. అలాగే మా VCS అండ్ TA అసోసియేషన్లో ఇట్లాంటి సైన్స్ ఎక్స్పోలు పెట్టే స్కూల్లో గౌతమ స్కూల్ కూడా ఒకటి చాలా బాగా పెట్టారు ఈరోజు. అలాగే పిల్లలు కూడా వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. అంటే సంపూర్ణ విద్య అనేది ఒక ఎడ్యుకేషనే కాకుండా అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు పిల్లలకి కలిగించాలనే ఉద్దేశంతో మన ఎన్విఎస్ ప్రసాద్ గారు గౌతమ స్కూల్ యొక్క టీచర్సు అలాగే ప్రిన్సిపాల్స్ అందరూ ప్రయత్నించడం అనేది చాలా అద్భుతమని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిస్ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ వెల్లడించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 10 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిస్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. ఈ విషయమై మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 రోజుల పాటు నిర్వహించే మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నామని, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% స్కూల్ పిల్లల్లో షుగర్ డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. సో ఈ దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1cతో పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. చేస్తున్నాము. తర్వాత మెయిన్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరూ కోరుకుంటాను. దీంతోపాటు మనకు ప్యాకేజ్ ఇది కూడా కొత్త మధ్యతరగతి వరకు అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ, నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లోనూ ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం మనం రక్షించుకోగలుగుతాం. సో ఈ కిడ్నీ మీద ఒత్తిడి దాని గురించి మాట్లాడటానికి భారతి గారు ఉన్నారు, నెఫ్రాలజిస్ట్. సో డయాబెటీస్ గురించి మాట్లాడటానికి డాక్టర్ రాధాగోపాల్ గారు ఉన్నారు. సో రాధాగోపాల్ గారు మాట్లాడాం. అలా ఈ శిబిరం మట్టుకి డయాబెటిక్ శిబిరం మట్టుకి ముఖ్యంగా పేదల కోసం ప్లస్ పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి కూడా స్క్రీనింగ్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయటం అయింది. సుమారు ఒక 200 నుంచి 300 మంది కాదు. అంటే ఇది ఒక వారం పాటు నడుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. నేను డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్. అంటే ఫాస్టింగ్లోనే రావాలి. షుగర్ ఇది కాబట్టి కంపల్సరీ ఫాస్టింగ్లోనే రావాలి. సో మనం దీంట్లో ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ క్యాంప్లో మనం HbA1c కూడా ఉచితంగా చేస్తున్నాము. సో సుమారు 2000 రూపాయల విలువైన టెస్టులు మనం ఉచితంగా చేస్తున్నాం. ఓకే. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాధాగోపాల్, MD జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో మన భవానీ హాస్పిటల్లో గత 2 వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా
ఒక 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ECG, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి అండ్ డయాబెటీస్కి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్ అండ్ నరాల సంబంధించి ఇవి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ICU అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. అలాగే జనరల్ మెడిసిన్ సేవలైనటువంటి BP, థైరాయిడ్, లివర్ సమస్యలు, పాయిజనింగ్స్, పెరాలసిస్ వాటికి కూడా ఫుల్ 24 hours ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్కి సంబంధించిన పూర్తి కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. ఫాస్టింగ్లో రావాల్సి ఉంటుంది పేషెంట్స్. సో షుగర్కి సంబంధించిన టెస్టులన్నీ పూర్తిగా చేయడం జరుగుతుంది ఫ్రీగా. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 100% బీపీ, షుగరు కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ, షుగరు అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పుల ట్యాబ్లెట్ల వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏదన్నా వాళ్ళకి కిడ్నీలో ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రజలందరూ ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మనకి మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ అండి. నేను డాక్టర్ సిహెచ్ వెంకట్, MSRతో ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఈ మన ప్రస్తుత భవానీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా హార్ట్తో సంబంధించిన ట్రామా కేసెస్ కానీ, ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అన్నీ రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అని, నీ రిప్లేస్మెంట్స్ అంటే ఏదో నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలామందికి. బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు. అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాల మార్పిడి, కీలవాత, తుంటి మార్పు సంబంధించినవి మధ్యతరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ ప్యాకేజ్లోన ఏదో సమ్ ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు వాళ్ళు పెట్టుకోగలరో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉచిత వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా మన ట్రామాకి సంబంధించిన ఎక్స్రేస్ కానీ, అదేనా స్పైన్ ఎక్స్రేస్ కానీ, నీ ఎక్స్రేస్ కానీ, చెస్ట్ ఎక్స్రేస్ కానీ, నీ తుంటికి సంబంధించి హిప్ ఎక్స్రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు డెక్సా స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడానికి ఉన్న శిబిరం నందు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ దిలీప్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్ని. ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను శ్రీ భవానీ హాస్పిటల్కి. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక 30-40 years ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, సడన్గా కొలాప్స్ అవడం కానీ, అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా నమ్మకాలు లేని స్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ నేను బిలో పావర్టీలో అంటే మొత్తం ఒక 10 ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలని తిరిగి సెలెక్టివ్గా తీసుకున్నాను. కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువైపోతాయని భ్రమలో ఉన్నారు.
ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యులకి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది ఈ క్రియేషన్ కోసం అని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక 10 days ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ టైమింగ్స్ అన్ని బిజీ లైఫ్లో రాలేరు ఒక రోజులో. సో అందుకని 10 రోజులు అయిందనుకోండి, ఆ 10 రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూయించుకొని వెళ్తూ ఉంటారని బేసిక్ అంటే దాంట్లో షుగర్ కానీ, హెచ్బిఎన్సీ కానీ, క్రియాటిన్ కానీ, ఈసీజీ కానీ ఇవన్నీ ఏంటంటే హార్ట్కి, కిడ్నీకి, మామూలుగా ఇంకా మిగతా అవయవాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అన్నీ. అందుకని ముఖ్య గమనిక మాన్యువల్గా తీబండి అని పెట్టిన రక్తం అంటే మాన్యువల్గా తీసి చేస్తున్నాం, ఏదో మిషన్లో కూడా కాకుండా రక్తం తీసుకొని పరీక్ష చేసి 2 గంటల సేపు అయినా వెయిట్ చేయించి పేషెంట్లు కూడా అందరికీ చెప్పాం. ఇప్పటికీ 100 మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు. సో డైలీ కూడా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ పద్ధతి ప్రకారం 10 రోజులు ఇది స్టార్ట్ చేస్తాం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తనకు అవకాశం ఇచ్చినందుకు బందల గౌతమ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ మహానేతల ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. బహుజన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడతారని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నూతన సభ్యులు ప్రసంగించారు. పూర్ణచంద్రరావు రాష్ట్ర కోఆర్డినేటర్. పూర్ణచంద్రరావు రాష్ట్ర కోఆర్డినేటర్. ఈరోజు రాష్ట్రంలో నూతన అధ్యక్షులుగా మన గౌతమ్ కుమార్ గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో నేను కూడా ఈ రోజుకి దాదాపుగా సంవత్సరం అవుతుంది బహుజన్ సమాజ్ పార్టీలో చేరి. గత సంవత్సర కాలంలో మరి బీసీ సమన్వయ కమిటీలు కులగణన కోసం ఏర్పాటు చేశాం. కులగణన ఉద్యమం నడుస్తుంది. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి వర్గాలతో బహుజన్ సమాజ్ పార్టీ కలుపుకుని వెళ్తుంది. ఈ రోజున బహుజనులకు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే బీసీలకి ఈ రోజున జరిగే అన్యాయం అంతా ఇంత కాదు. టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకి బీసీ సంరక్షణ చట్టం తెస్తా ఉన్నారు. ఇంతవరకు దాని గురించి ఉలుకు పలుకు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మరి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నారు. వర్గానికి చెందిన నాయకుడు ఉన్నాడని చెప్పి బీసీ నాయకులు, తెలుగుదేశం బీసీ నాయకుల మీద షోకాజులు ఇవ్వటం, అట్లానే మరి వీళ్ళకి అసలు ఆత్మగౌరవం లేదా, వీళ్ళకి ఇంగితం లేదా అని పేపర్లో రాయటం జరిగింది. ఈ రకంగా బీసీలని ఒక్కొక్క చోట ఒక్కో రకంగా కించపరుస్తున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీల కోసం ఉద్యమిస్తాం. బీసీల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి మేము ఖచ్చితంగా పోరాటాలని తీవ్రతరం చేస్తాం. ఎం బాలయ్య, బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్. గత 10వ తారీఖు నాడు మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను రివ్యూ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రివ్యూ అనంతరం ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి గౌరవ పరంజ్యోతి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రమోట్ చేస్తూ, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి గౌరవనీయులు బందేల గౌతమ్ కుమార్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ సమావేశం ముందు ఈ అంశాలను ముందుకు తెలుసుకున్నాం. నా పేరు పరంజ్యోతి. బహుజన్ సమాజ్ పార్టీలో బెహన్ మాయావతి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఈ రోజున బాధ్యతలు తీసుకుంటా ఉన్నాను. మరి ఆమె బెహన్జీ నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ బహుజన కులాలని అధికారంలో తీసుకురావడానికి బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మరి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఐక్యపరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 2 పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం, వైసీపీ, ఈ 2 పార్టీల యొక్క ప్రత్యామ్నాయంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలు ముందుకు నడుపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బందెల గౌతమ్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నా పేరు బందెల గౌతమ్ కుమార్. నేడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు
బెహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు బెహన్ కుమారి మాయావతి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంచీరామ్ల కళలు అయితే ఏవైతే ఉన్నాయో, వారి సిద్ధాంతం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి కుటుంబం వాళ్ళ బిడ్డల బంగారు ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాండిడేట్లకు సి సర్టిఫికేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని నలంద విద్యానికేతన్లో నిర్వహించారు. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ యూనిట్ పరిధిలోని వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాండిడేట్లు పరీక్షకు హాజరయ్యారు. కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వర్ క్యాండిడేట్లకు పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాండిడేట్లకు సి సర్టిఫికేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని నలంద విద్యానికేతన్లో జరిగింది. కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వర్ క్యాండిడేట్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల, మారిస్ స్టెల్లా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, పిబి సిద్ధార్థ కళాశాల, లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడు ఐఐటి కళాశాలల ఎన్సీసీ క్యాండిడేట్లు సి సర్టిఫికేట్ పరీక్షకు హాజరయ్యారు. 3 ఏళ్ల పాటు ఎన్సీసీలో వారు నేర్చుకున్న వివిధ అంశాలపై నేడు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ సి ఎగ్జామ్ సర్టిఫికేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఈరోజు నలంద స్కూల్లో జరుగుతుంది. రేపు దేశవ్యాప్తంగా సి సర్టిఫికేట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ పిల్లలకి ఎందుకు ఉపయోగం అంటే, వాళ్ళు రేపొద్దున్న గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళడానికి కానీ, లేదంటే కనుక హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎన్సీసీ వలన పిల్లల్లో దేశభక్తి అనేది పెరిగి రాబోయే కాలంలో సైన్యంలో పనిచేయడానికి, ఒక నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైన ఎన్సీసీని మొత్తం అంతా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఎన్సీసీ సి సర్టిఫికేట్లో దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు కేడెట్స్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ రకమైన దాన్ని మాకు అందించినందుకు నలంద స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి మొత్తం కల్నల్ తన్వర్ సార్ అనే ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇవాళ శుక్రవారం నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఇవాళ నలంద స్కూల్లో దాదాపు 500 మంది దాకా అమ్మాయిలు గర్ల్ కెడెట్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు. వీళ్ళు 6 కాలేజెస్ నుంచి వచ్చారు. ఎల్బీఆర్సి, ఐఐటి, పిబి సిద్ధార్థ, ఎస్డిఎంఎస్, నలంద, ఎంఎస్ కాలేజెస్ నుంచి వచ్చారు. దాదాపు 500 మంది గర్ల్ కెడెట్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటున్నారు. రేపు వీళ్ళందరూ లయోలా కాలేజ్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఈసారి చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సి సర్టిఫికేట్కి చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే గర్ల్ కెడెట్స్ కానీ బాయ్ కెడెట్స్ కానీ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఎన్సీసీని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇంకా అని చెప్పాలి, స్కూల్లో జరుగుతున్న ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంజయ్ కుమార్ తన్వర్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి అన్ని కాలేజెస్ నుంచి కూడా ఏఎన్ఓస్, కేర్ టేకర్స్, జీసీఐస్ అండ్ పిఐ స్టాఫ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. జాయిన్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకు ఎన్సీసీలో ఫస్ట్ అచీవ్మెంట్ అంటే పారా బేసిక్ కోర్స్. ఇది నేను ఆగ్రా ఉత్తరప్రదేశ్లో చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 2 జంప్స్ అండ్ కాలేజ్లో ఎన్సీసీ సెలక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగాయి. అందులోని రన్నింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టి మేమైతే ఫస్ట్ వచ్చాము. ఇంకా అందులోనే మేము సోషల్ సర్వీస్ చాలా బాగా చేసాము. అందరికీ హెల్ప్ కూడా చేసాము. బయట కాలేజీలకి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి చాలా హెల్ప్ చేసాము. ఇంకా మేము క్యాంప్స్ కూడా చేసాము. నేనైతే ఎల్ఐడిసి క్యాంప్ చేశాను, లోకల్ ఇండిపెండెన్స్ డే క్యాంప్. అది విజయవాడలో జరిగింది. ఇంకా ఎఫ్సిబిసి, వెపన్ ట్రైనింగ్ అవి కూడా చేసాము. నేనైతే డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను.
మా కాలేజ్లో మిగతా వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే మాకు సర్టిఫికేట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మేము డిఫెన్స్ సైడ్ కూడా వెళ్తాము. థ్యాంక్ యూ. ఈరోజు మేము సి సర్టిఫికేట్ డ్రిల్ టెస్ట్కి వచ్చాము. మేము ఈ 3 ఇయర్స్లో చాలా హార్డ్ వర్క్ చేసాము. చాలా క్వాలిటీస్ అనేవి మేము చాలా నేర్చుకున్నాము. సోషల్ సర్వీసెస్ చేసాము, కమ్యూనిటీ సర్వీస్ చేసాము. నెక్స్ట్ వెపన్ ట్రైనింగ్ అనేది మేము నేర్చుకున్నాం, ఫైరింగ్ చేసాము. చాలామంది నేషనల్ క్యాంప్స్ వెళ్ళారు. నేనైతే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి వెళ్ళాను. ఈ ఎన్సీసీ అనేది చాలా మంచిది అండ్ చాలా మంది గర్ల్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇందులో. సో మిగతా గర్ల్స్ కూడా నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను ఎన్సీసీలో జాయిన్ చేయాలని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్సీసీ చేయడం వల్ల గర్ల్స్ స్టూడెంట్స్ కానీ బాయ్స్ స్టూడెంట్స్ కానీ చాలా డిసిప్లిన్గా ట్రైన్ అవుతారు. ఎన్సీసీ ట్రైనింగ్ వల్ల మాకు ఒక టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, మిగతా కాలేజ్ వాళ్ళతో పోలిస్తే మాకు ఇంకా ఎక్కువ. అండ్ చాలామంది కెడెట్స్ ఆర్టీసీ క్యాంప్ వరకు వెళ్ళారు. కొంతమంది లీడర్షిప్ క్యాంప్ చేశారు. నేను లీడర్షిప్ క్యాంప్ చేశాను. అండ్ మేము ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఎలక్షన్ డ్యూటీలో హూ ఆర్ డిజేబుల్డ్ ఓల్డ్ పర్సన్స్కి కానీ వీల్ చైర్స్ ఇవ్వడం కానీ అలా హెల్ప్ చేసాం. మేము ఎలక్షన్ డ్యూటీలో చాలా కష్టపడ్డాము. అండ్ పునీత్ సాగర్ అభియాన్ లాంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. దాంట్లో ఏంటంటే మన కృష్ణ రివర్లో ఎలా అయితే వేస్ట్ అవన్నీ పారేస్తున్నారు కాబట్టి అవన్నీ క్లీన్ చేసాం మేము. స్వచ్ఛ భారత్ అభియాన్లో స్వచ్ఛ భారత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించాం కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అండ్ మిగతా కాలేజ్లో ఎన్సీసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అల్లరి చేయడం కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ ముందంజలో ఉంటాము మేము. అండ్ ఫిట్నెస్ పరంగా కానీ డిసిప్లైన్డ్గా చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ. అండ్ గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళడానికి కానీ డిఫెన్స్ సైడ్ వెళ్ళడానికి కానీ ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది ఎంతో ప్రయోజనకరం. అండ్ రైఫిల్ ఫైరింగ్ అనేది ఒకటి ఒంటి మీద యూనిఫామ్ పడితే జరుగుతుంది. 2 ఎన్సీసీ క్యాడెట్ అయితే మాత్రమే షూట్ చేయగలము. జై హింద్. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు. ఆలపాటిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కొన్ని నెలల్లోనే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. యువకులు నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగిన వ్యక్తి ఆలపాటి అని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచమని ఈ రోజున ఈ జిల్లా పరిషత్ పట్టణ హై స్కూల్కి వచ్చి అక్కడున్న టీచర్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఆయనకున్న సీనియారిటీ, ఆయన గతంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్నా నిరంతరం సమస్యల మీద ఏ విధంగా ఆయన అడ్రస్ చేసి పరిష్కరించారో కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో టీచర్స్ కు ఉన్న పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు ఇంకా ఏ వ్యవస్థకి లేవనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంది. వాళ్ళకి కామన్ గా లీవ్ క్యాష్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళ అవసరానికి ఏదైనా అప్పుగా చెవక ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరానికి ఎక్కడ కూడా జరగట్లేదు. దానివల్ల వాళ్ళందరూ చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అందువల్ల వారిని ప్రత్యేకమైన శ్రద్ధతో రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క సహకారంతో మేము కూడా కలిసి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ
ఎంప్లాయీస్ అందరూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓటు వేయబట్టి ఇన్ని వేల మెజార్టీలు ఎప్పుడు లేని కనీ విని ఎరగని విధంగా కేవలం 11 సీట్లకే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ పరిమితి అయిపోయి 164 సీట్లు కొత్తగా ఏర్పడిన కూటమికి రావడం అనేది కేవలం ఎంప్లాయీస్ లో టీచర్స్ వీళ్ళందరూ కూడా ఘనంగా సపోర్ట్ చేయబట్టి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంది. ఆ విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు గారికి ఉంది. దాన్ని మేమంతా మరింత బలోపేతం చేసి బలపరిచి వారిని 1-4 సార్లు వారు మనసులోకి తీసుకువెళ్ళి తప్పకుండా చాలా వరకు, ఎందుకంటే వారు 5 సంవత్సరాల నుంచి ఆ గవర్నమెంట్ లో ఒక చిన్న బెనిఫిట్ కూడా రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ 8 నెలల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అందువలన తొందరలో వారికి రిలీఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు రిలీఫ్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వీళ్ళ ప్రతినిధిగా వస్తే ఇంకా మరింత ఎక్కువగా మాకు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వంశీ ఫోన్ దొరికితే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని SC/ST ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి రాగానే హైదరాబాద్ విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. పోలీసుల దృష్టి మరల్చేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుతుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్లోని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డుల వివరాలు రాబడుతున్నారు. శనివారం హైదరాబాద్ కు చేరుకున్న విజయవాడ పటమట పోలీసులు రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఫోన్ కోసం వెతికారు. దాదాపు 40 నిమిషాలు జల్లెడ పట్టారు. ఫోన్ లొకేషన్ తెలిసినా ఫోన్ కనిపించడం లేదు. ఇప్పటికే వంశీ ఇంటి దగ్గర వారం రోజులుగా సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ప్రస్తుతం వంశీ ఫోన్ లభిస్తే కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక కిడ్నాప్ ఉదంతంపై సత్యవర్ధన్ నుంచి 164 నమోదు కోసం కోర్టు అనుమతిని కోరారు. ఇప్పుడే నేను వంశీ గారిని కలిసి వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడద్దని చెప్పారు. వంశీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ 20,000 కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం అలా ఆ కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది, ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో అది మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను. ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు. మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాము. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో. సో అవన్నీ కూడా చాలా అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కొరకు విచ్చేసిన ప్రజలను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ భవనం మొత్తం పర్యటించి వాడుక నీరు, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా అని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారం తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరుపుతూ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ కేబిఎన్ కాలేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన టీడీపీ నేత బుద్ధ. వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న వెంకన్న. మధురానగర్లో శ్రీ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫేర్. ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ గవర్నర్ శేషగిరిరావు. విజయవాడ 11వ డివిజన్ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.